కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో నూతనంగా నిర్మించే కాపు సామాజిక భవనానికి అమలాపురం పార్లమెంటు సభ్యుడు గంటి హరీష్ మాథుర్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు. ముందుగా టీడీపీ నాయకుడు అడప సత్యబాబు దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కూటమి పార్టీల నేతలు ప్రజలు పాల్గొన్నారు. ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ వేగుళ్ల జోగేశ్వరరావు వంటి సీనియర్ ఎమ్మెల్యే సలహాతో మండపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా వేసిన శిలాఫలకమైన ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిధుల కొరత కారణంగా ఎంపీ హరీష్ మాథుర్ ఈ భవనానికి 40 లక్షల రూపాయలు కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా భావించే సీఎం చంద్రబాబు పాలన ప్రజలు మన్ననలు పొందింది అని ఎమ్మెల్యే ప్రశంసించారు. మన మాత్ర గ్రామంలో మన కమిటీ స్థాపించేటటువంటి పెద్దల పూజలు స్వర్గీయ ఈఎన్సీ బాల్యం గారి యొక్క కుమారుడు మన అమలాపురం పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీష్ మాథుర్ గారికి మరి నాకు ముఖ్య అతిథి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగుల లీలాకృష్ణ గారికి, వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు, అధికారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం 2018లో ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం మరి కొన్ని బిల్డింగ్స్ మనకి శాంక్షన్ ఇస్తామని చెప్పంటే మన మార్పులకు సంబంధించి ఈ కాపు కళ్యాణ మండపం కింద 20 లక్షల శాంక్షన్ చేసుకున్న తర్వాత నాకు మీరు అనుమతించారు రోజు. అంటే ఇది మనకి చిన్న చిన్న మీరు కష్టం, కొన్ని కాటు కట్టేయగలమా లేకపోతే ఫ్లాట్ కట్టేసుకుందాం అని చెప్పారు. మీరు చిన్న ప్రాబ్లం ఇచ్చారు. అది నిర్ణయం తీసుకున్నాము. సెంటర్ కూడా మీరు కావాల్సిన చేయించుకోమంటే 4 వేల సంవత్సరాలు అన్నగారు ఒక చెప్పి మీరు చేయించుకున్నారు. కానీ వేయించుకున్న తర్వాత చచ్చిపోలేనా అంటే మీకు కావాల్సిన చేయించారు, అన్నీ ఓకే తీసుకుని మాట్లాడుకుని. కానీ ఆయన ఎందుకు ఇంత తొందరగా తీసుకొచ్చారు అనేది నేను కూడా ఆశ్చర్యపడ్డాను. దాని ఇక్కడికి వస్తే తెలిసింది ఏ విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు గత 5 సంవత్సరాలు ప్రభుత్వంతో పోట్లాడుతూ శిలా పథకాల ఇష్యూలైనా సరే, వాళ్ళు పెట్టిన ఇబ్బందులైనా సరే ఘాటుగా మీరు అందరూ నిలబడుతూ పోరాడుతూ ఉన్నారు. వీరికి మనం చేయాలి, వీరు చేసే బాధ్యత మన పైన ఉందని ఒక్క ఆలోచనతో ఆయన ముందుగా ఫస్ట్ మాచల గ్రామం అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా మంది గత 5 సంవత్సరాలు ప్రభుత్వ ఒత్తిడి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలందరినీ మనం ముందుగా గుర్తించి వారిని ఆదుకునే బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా మీరు వెళ్ళినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే మాకు ఈ విషయం ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చినప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ని కూడా మనం వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి. మేము కూడా ఒకటే చెప్పాం, మా ఆలోచన ఏంటంటే ఏదన్నా మేము ఒక పని దాన్ని తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అవ్వాలి. మనం కూడా సగంలోని ఉండిపోయే విధంగా మనం ప్లాన్ చేయకూడదని చెప్పి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన పిఆర్ డిపార్ట్మెంట్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు అటు సైడ్ కొంచెం కాలువ ఉండడం వల్ల చాలా వరకు కొంచెం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందండి అని చెప్పారు. దానికి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అడిషనల్గా ఎంత ఉందో ఆ గ్రాంట్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఈ కొత్త గ్రాంట్ అని అది కూడా ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది పూర్తిగా నిర్మించే బాధ్యత మా పైన ఉంది.